అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత 6 దశాబ్దాలుగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్లో కీలక సభ్యదేశంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అసలు అరబ్ దేశాల ఐక్యతకు పట్టుగొమ్మల్లాంటి ఒపెక్ నుంచి యుఏఈ ఎందుకు బయటకొచ్చింది? దీని వెనుక ఉన్న వ్యూహాలేంటి? మధ్యప్రాచ్యంలో మారుతోన్న రాజకీయ సమీకరణాలపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. మధ్యప్రాచ్యంలో ఒక కొత్త శకం మొదలైంది. దాదాపు 59 అనుబంధాన్ని తెంచుకుంటూ ఒపెక్ ప్లస్ కూటమి నుంచి వైదొలగాలని యుఏఈ తీసుకున్న నిర్ణయం ప్రపంచ చమురు రాజకీయాలను మలుపు తిప్పింది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల మధ్య మారుతున్న ఆధిపత్య పోరుకు నిదర్శనం. యుఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 3.4 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్ కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒపెక్ విధిస్తున్న పరిమితులు దీనికి అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం యుఏఈ జీడీపీలో 75% చమురుయేతర రంగాల నుంచి వస్తోంది. అందుకే చమురు ధరలపై ఒపెక్ ఇచ్చే రక్షణ యుఏఈకి ఇప్పుడు అంతగా అవసరం లేదు. కూటమిలో పెద్దన్నగా వ్యవహరించే సౌదీ అరేబియాతో గత కొంతకాలంగా యుఏఈకి విధానపరమైన విభేదాలు నడుస్తున్నాయి. సొంత జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అబుదాబి ఈ అడుగు వేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒపెక్ కూటమిని గతంలో తీవ్రంగా విమర్శించారు. యుఏఈ నిర్ణయం అమెరికాకు వ్యూహాత్మక విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ లాంటి దేశాలకు కూడా ఇది మేలు చేసే అవకాశముంది. ఎందుకంటే యుఏఈ ఇప్పుడు నేరుగా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భారత్కు చమురు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఒపెక్ నుంచి 12% ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యుఏఈ తప్పుకోవడం వల్ల కూటమి పట్టుసడలే ప్రమాదం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో యుఏఈ గో ఇట్ అలోన్ పాలసీ ఏ తీరాలకు చేరుతుందో వేచి చూడాలి. ఇక యుఏఈ నిర్ణయంతో ముడి చమురు మార్కెట్లో పెను మార్పులు ఖాయమనిపిస్తోంది. అటు అమెరికాతో బంధాన్ని బలపరుచుకుంటూనే ఇటు స్వతంత్రంగా ఎదగాలన్న అబుదాబి వ్యూహం ఫలిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.